హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏమిటి స్పెషలు అని అనుకుంటున్నారా? సో, మన ఇంట్లో అయితే కనుక బెల్లం కొమ్మలండి ఇవి. అంటే గోధుమ పిండి కొమ్ములు బెల్లంతో చేసినవి. స్పెషలు ఈరోజు పిండి వంటలున్నాయి అని అనుకుంటారు కదా! మనకి సంక్రాంతి స్పెషల్‌గా చేస్తున్నామండి. మనకి బెల్లం కొమ్ములనేది మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఆ బెల్లం కొమ్ములు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి? ఏమిటి? అనే దాని గురించి మనం వీడియోలోకెళ్ళి చూద్దాం. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అయితే ఇదేనండి. మనకి గ్యాస్ అయితే అయిపోయింది. సో, గ్యాస్ అయితే బుక్ చేసాం గానీ రాలేదు. సో, అందుకే ఇండక్షన్ స్టవ్ పైనే మేము చేస్తున్నాము. అందుకే వీడియో కూడా 2 రోజులు అయిందండి పోస్ట్ చేయలేదు. ఏమి అనుకోద్దు. గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వదండి. ఎప్పటికప్పుడు ముందే బుక్ చేస్తాను. కానీ రాలేదు ఎందుకో తెలీదు. చూసారా? ఇక్కడ కప్పుడు బెల్లం ఒక ఫుల్ ఒక బౌల్ నిండా మనకి గోధుమ పిండి. మనకి ఈ కొలతయితే చాలండి. సరిపోతుంది. ఎక్కువగా పాకమేం అవసరం లేదు మనకి. చూసారా? గోధుమ పిండనేది మనం వేసేసుకొని ఒక బౌల్‌లో బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు, ఆ ఉప్పేసాక బాగా కలుపుకోవాలండి. దాంట్లోనే ఒక చిటికెడు సోడా వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం ఆయిలు, కొంచెం వేడి చేసుకొని వేసుకున్నారంటే బావుంటుందండి. కొంచెం గుల్లగా, కమ్మగా ఉంటాయి. లేదా నెయ్యి వేసుకున్నా కూడా పర్వాలేదు. కావాలితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. పిండికి బాగా పట్టించాలి. నెయ్యి గాని, నూనె గాని మీరు ఏదేసుకున్నా పర్వాలేదు. బాగా పట్టించాలండి. ఇలాగ మనం చేతిలో పెట్టుకొని ఇలా ముద్ద చుడితే గనక అలా ముద్దగా అయిపోవాలి. ఆ విధంగా మనం గోధుమ పిండనేది కలుపుకోవాలి. దాంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనము కలుపుకోవాలండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం హెల్తీగా చేస్తున్నాము. మైదా వాడడం లేదు. మనం ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నామండి. హెల్తీ కూడా కదా! మనకి హెల్తీ వెర్షన్‌లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా గోధుమ పిండితో చేసుకోండి ఎవరైనా కూడా. పిండనేది గట్టిగా కొంచెం కలుపుకున్నారంటే గనక బావుంటుందండి. ఇలా గట్టిగా కలుపుకోండి పిండి. కొంచెం బాగా గట్టుకున్నట్టయితే కొమ్ములనేది కమ్మగా వస్తాయి, గట్టిగా వస్తాయి, జారుడు అవ్వకుండా ఉంటాయండి. చూసారా? ఈ విషయం గుర్తెట్టుకుంటే చాలండి. కొమ్ములనేది వస్తాయి మనకి. కమ్మగా ఉండాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ మనకి ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎప్పుడు బోలెడన్ని వీడియోలయితే పోస్ట్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా రోల్ చేసుకున్నాక పీసెస్‌గా అనేది కట్ చేసుకున్నారంటే గనక మీకు ఒక్కొక్క చపాతీకి మనకి సరిపోయేటట్టు ఉంటుంది. ఏ మందంలో చేసుకోవాలనేది నేనిప్పుడు చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా చూసేసేయండి. సైడ్‌న పెట్టేసుకోండి. మనం ఒక్కోటి ముద్దలా చుట్టుకొని మనం చపాతీ రోల్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా. ఇలా కొంచెం పిండి వేసుకుంటూ మనం చపాతీ అనేది ఒత్తుకోవాలండి. ఈ చపాతీ ఒత్తుకోవడం ఒక్కటే కాదండి. మనకి చాలా మటికి చూసారా? ఎంత బావుందంటే చాలా బావుంది కదా! ఇప్పుడింతేనండి. బాగా మరీ పల్చగా వద్దు. కొంచెం మందంగా ఒత్తుకున్నారంటే మనకి కొమ్ములు మనకి బయట కొనుక్కున్న కొమ్ములు ఎలా ఉంటాయో తెలీదు గానీ, అంతకు మించయితే టేస్టొస్తదండి. మనం గోధుమ పిండితో హెల్తీ వెర్షన్‌గా చేస్తున్నాం కాబట్టి, కావాలనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్‌గా కావాలనుకునేవాళ్ళు మీరు మైదా చేసేసుకోవచ్చండి. మాకు హెల్తీ అవసరం లేదు. మాకు కావాల్సింది ఇలాగే అనుకుంటే, మీరు ఇదే ప్లేస్‌లో మీరు మైదా యూజ్ చేయొచ్చు. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి, మనకైతే గోధుమ పిండితో చేస్తున్నామండి. చూసారు కదా! ఇప్పుడు ఈ మాత్రం మందం అయితే సరిపోతుంది కొమ్ములు చేయడానికి. బెల్లం కొమ్ములు చేయడానికి చాలండి. చూసారా? ఇక్కడ కట్ చేసిన విధంగా కట్ చేసుకున్నారంటే కొమ్ములనేది బెల్లం కొమ్ములు స్వీట్ షాప్ స్టైల్‌లో ఉంటాయండి. చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేశారంటే గనక ఫస్టు టైమ్ చేసే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
ఇప్పుడు మీరు చూసి వెంటనే కూడా ట్రై చేయొచ్చు. ఆ విధంగా అయితే ఇది మనకి రెడీ అయిపోయిందండి. చూసారా? కొమ్ములు ఎంత మంచిగా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. ఇదే విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఎంత బావుందో అసలుగా? చాలా బావుంది కదండీ! ఇలా ఆయిల్ వేసుకొని, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి మీడియం సైజులో పెట్టుకోండి. డీప్ ఫ్రై పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం స్లోలీగానే ఏపాలి. చాలా స్లోగానే ఏపాలి మనం. ఫాస్ట్‌గా వేసామంటే పైన ఎగుతాయి గానీ లోననేది ఏగదు. సో, మనం ఫాస్ట్ పెట్టాం కాబట్టి వీడియోని మీకలా అనిపిచ్చొచ్చు. స్లోగా వేగాలండి. అప్పుడే మనకి లోన తక్క ఏగి కమ్మగా ఉంటాయి. గోధుమ పిండి పిండిగా కాకుండగా. ఒక్కసారైనా మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇలా వచ్చినియా? ఒక్కసారి కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను చేసిందైతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. కరెక్ట్‌గా ఉంటుంది. సో, టేస్ట్ అనేది ఎక్కువగా ఆయిల్ అయితే మరగకూడదండి. తక్కువగా పెట్టుకొని మనం ఆయిల్ అనేది కొంచెం కాగితే చాలు. అప్పుడే మనం వేసేయాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వి నుగరనేది కొంచెం తగ్గింది చూసారా? ఈ విధంగా అయితే చాలు మనకి పర్ఫెక్ట్‌గా ఏగిపోయినాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగిపోయినాయో? అంతేనండి మనకి లోన కంటే కూడా ఏగిపోయినియి. ఎక్కడైనా పచ్చిగుందనే డౌట్ ఉంటే ఉండొచ్చేమో. కాకపోతే అందుకే విరిచి చూపిస్తాను మీకు. బాగా ఏగిపోయినియి. చూసారు కదా! ఏగిపోయినియి. ఇంతేనండి మనకి. ఎంత బాగా వేగినాయో ఒక్కటికొక్కటి అంటుకోకుండగా ఎంత ముచ్చటగా వచ్చినాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి. ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాం కదా! ఆటిలకి మనకి ఒక బౌల్ గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. చూసారా? కొంచెం వాటర్ ఏసుకుంటే చాలండి. పాకం మనకి త్వరగా వచ్చేస్తుంది. బెల్లం కలర్ కూడా చాలా బావుంది కదా! ఈ కలర్ ఉంటే ఇంకా బావుంటాయండి. కొమ్ములనేది సూపర్‌గా వస్తాయి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. చూసారా? పాకం ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా సూపర్‌గా ఉంది కదా! ఇంతే బెల్లం బావుంటే మనకి పాకం అనేది ఆటోమేటిక్‌గా చాలా బావుంటుందండి. బెల్లంతోనే మనకి టేస్ట్ వస్తుంది. సో, టేస్ట్‌తో పాటు మనకి పాకం కూడా ఎగ్జాక్ట్‌లీ కుదరాలండి. మనకి ఎగ్జాక్ట్‌లీ కుదరకపోతే పాకంలో ఏమవుతదంటే లేదా ముద్ర పాకం లేదా లేత పాకం అలా అవ్వకుండా ఎగ్జాక్ట్‌లీ మనకి మనమైతే గనక ఇక్కడ ఉండ పాకం అనేది పెట్టామండి. మీకు కావాలనుకుంటే అరిసెల పాకమన్నా పెట్టుకోవచ్చు. అంటే ఉండ పాకం కన్నా కొంచెం గట్టిగా ఉంటది. అరిసెల పాకం అనేది. సో, మీకు అలా కావాలితే అలాగా, ఇలా కావాలితే ఇలాగా పెట్టుకోండి. కొమ్ములనేది అదే టేస్ట్‌లో ఉంటాయి. పాకం బావుంటే చాలండి మనకి. పాకం ఎగ్జాక్ట్‌లీ వచ్చిందంటే కొమ్ములనేది సూపర్‌గా వస్తాయి. చూసారా? చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాగా ఉండపాకం అనేది మనకి రావాలి. మనకి ఉండపాకం వచ్చినట్లయితే గనక మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే. చూసారా? చూసారా? మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఉండ పాకం. ఈ పాకంలో మనకి ఏ కొమ్ములైతే మనం రెడీ చేసుకున్నామో ఆ కొమ్ముల్లో వేసేసి చక్కగా పాకం పట్టేటట్టు కలిపేసుకోండి. చక్కగా టేస్టీగా, రుచిగా, కమ్మగా ఉంటాయండి. మనకి ఈ పాకం మనం పట్టిన పాకం ఎగ్జాక్ట్‌లీ సరిపోతుంది. పాకం పడితేనే కమ్మగా ఉంటాయండి. పాకం వేసేసి వదిలేయొద్దు. కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండండి. ఒక్క క్షణం వదిలేసి మళ్ళీ కలుపుకోండి. లేదంటే అలాగే అతుక్కుపోతాయి. అలా కాకుండా కొంచెం కలుపుతా ఉన్నారంటే గనక బావుంటుంది. చూసారా? మనకి కొమ్ములైతే రెడీ అయిపోయినాయి కదా! ఇలాగా ట్రై చేయండి. ఒక్కసారైనా చాలా బావుంటది. మనకి సంక్రాంతి స్పెషల్‌గా అయితే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేశానండి. చాలా చేయొచ్చు. చాలా వీడియోల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కావాలితే లింక్ ఇస్తాను. కింద చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. లైక్, షేర్